కరీంనగర్ జిల్లాలో కౌలు రైతుల్ని యూరియా కష్టాలు చుట్టుముట్టాయి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏమో అసలు యజమాని దగ్గర ఉంటుంది. అతడేమో ఓటీపీ చెప్పడు. ఆ పిన్ నెంబర్ లేనిదే యూరియా రాదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియడం లేదని కౌలు రైతులు అంటున్నారు. ఈ సమస్యకు ప్రత్యామ్నాయం చూడాలని కోరుతున్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే పెట్టుబడి సాయం, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు అందక సతమతమవుతున్న వీరిపై ఇప్పుడు యూరియా పిడుగుపడింది. ప్రభుత్వ నిబంధనలు, సాంకేతిక సమస్యల కారణంగా యూరియా కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కౌలు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. విచ్చలవిడి యూరియా వినియోగాలను నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న నూతన నిబంధనలు మంచివే కానీ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కౌలు రైతులు వాపోతున్నారు. యూరియా యాప్లో పట్టా రైతు మొబైల్కు వచ్చే ఓటీపీని కంపల్సరీ చేశారు. దీంతో కౌలు రైతులు ఓటీపీ కోసం పట్టాదారు రైతులను బతిమలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సైబర్ క్రైమ్, భూమి హక్కులు, ఇతర పథకాల ప్రయోజనాలు పోతాయన్న భయంతో భూ యజమానులు ఓటీపీలు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 40% పైగా కౌలు రైతులున్నారు. వాళ్లను అగ్రికల్చర్ ఆఫీసర్లు గుర్తించి సాగు సర్టిఫికెట్ ఇవ్వాలి. అయితే వాళ్లను కౌలు రైతులుగా గుర్తించాల్సింది రెవెన్యూ శాఖేనని, ఆ ప్రక్రియ సజావుగా సాగడం లేదని అధికారులే చెబుతున్నారు. కాకపోతే ప్రస్తుతానికి యూరియా కొరత సమస్య లేదని చెబుతున్నారు. గరిష్టంగా ఎకరాకు 3 బస్తాల వరకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అయితే 3 ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఒకే దఫాలో యూరియా ఇస్తామని అంటున్నారు. కౌలు రైతు గుర్తింపు సర్టిఫికేట్స్ అన్నది రెవెన్యూ వాళ్ళు ఇవ్వాలండి. వాళ్ళు ఈ మధ్య ఇవ్వట్లేదు. ఓన్లీ సాగు చేస్తున్నారా లేదా అన్నది కన్ఫర్మేషన్ కోసం మన ఏఈఓల ద్వారా ఏవోలు తెలుసుకొని వారికి మాత్రం ఇస్తున్నాము. పంట సాగు చేసే ఏ రైతుకు కూడా యూరియా అందలేదు అనే అపోహ లేకుండా మేము ఆ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యాప్లో మాత్రం ఎకరానికి 2 బస్తాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏంటంటే చిన్నకారు రైతులు అంటే 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎట్ ఏ టైం వాళ్ళకి వచ్చే 2 బస్తాలు కానీ 4 బస్తాలు కానీ ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే అధికారులు ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రకటన చేస్తున్నప్పటికీ ఫీల్డ్లో పరిస్థితి భిన్నంగా ఉంది. యజమానులు మొబైల్ నెంబర్ లింకేజీ చేయకపోవడం వల్ల తమకు యాప్లో యూరియా బుక్ చేసుకోవడం కష్టంగా మారిందని వాపోతున్నారు. మరోవైపు రావాల్సిన యూరియా పూర్తిగా వస్తేనే అవసరాలు తీరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా దీనికి అటాచ్ లేదు. ఇప్పుడు కనీసం వాళ్ళు పొద్దున వెళ్ళి రిక్వెస్ట్ చేసి అడిగితే యాప్లో కొడితే వాళ్ళ మొబైల్ నెంబర్ నాట్ లింక్ కూడా అంటుంది. ఇప్పుడు మొబైల్ నెంబర్ మళ్ళీ మార్చాలని చెప్పంటే పొద్దున వచ్చి ఇక్కడ రైతు వేదిక దగ్గర వచ్చి వీళ్ళని అడిగితే చేస్తాము అని అంటున్నారు. అది ఎప్పటికైతే మరి బస్తాలు ఉంటాయా ఉండవా, మరి పండించుడా లేకపోతే చేనులో వదిలిపెట్టుడా? క్యూ లైన్లలో రోజుల తరబడి వెయిట్ చేయకుండా యాప్లో యూరియా బుక్ చేసుకోవడం మంచిదే అంటున్నారు రైతులు. కానీ ఓటీపీ ఇక్కడ ప్రధాన సమస్యగా మారిందని, దానికి ఆల్టర్నేటివ్ చూడాలని కోరుతున్నారు. భూ యజమాని ఆధార్ కార్డ్ జిరాక్సో, పట్టా బుక్ జిరాక్సో తీసుకొస్తే యూరియా ఇచ్చేటట్లుగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.